అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చూడబోతున్నాం వాటర్ బ్రేకింగ్. ఉమ్మ నీరు అనేది పడిపోతే ప్రసవం కంటే ముందుగా గనక ఉమ్మ నీరు గనక విచ్ఛిన్నం అయ్యింది అంటే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, ఉమ్మ నీరు పడిపోయిన తర్వాత ఎంతసేపటికి ప్రసవం అనేది అవుతుంది, ఒకవేళ ఉమ్మ నీరు పడిపోయినా కూడా మీకు నొప్పులు రాకపోతే ఏం జరుగుతుంది అని వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు ఉమ్మనీటి సంచి అనేది ఎప్పుడు విచ్ఛిన్నం అవ్వాలి అని చూస్తే, నార్మల్గా ప్రసవ సమయం అనేది దగ్గర పడినప్పుడు ఉమ్మనీరు సంచి అనేది విచ్ఛిన్నం అవ్వడం మంచిది. దానికంటే ముందే అవుతుంటే మాత్రం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఉమ్మనీటి సంచి అసలు విచ్ఛిన్నం అవ్వడానికి కారణాలు ఏంటని చూస్తే, ఆ చుట్టూ ఉన్న పొరలలో ఉండే చీలిక అని చెప్పచ్చు. అంటే ఉమ్మనీటి సంచిలో ఏముంటుంది, యామ్నియాటిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ద్రవంలోని శిశువు కూడా ఎదుగుతూ ఉంటుంది. బేబీ బాగా డెవలప్ అయిన తర్వాత బేబీ ఇచ్చే ప్రెషర్కి బేబీ కిందకు నెట్టుతున్నప్పుడు ఉమ్మనీరు సంచి అనేది చీలిపోతుంది. దీని ద్వారా యోని ద్వారా ఏమవుతుందంటే యామ్నియాటిక్ ద్రవం అనేది బయటకు పంపబడుతుంది. ఇది సాధారణంగా ప్రసవం ముందుగా అందరికీ జరిగే ఒక ముఖ్యమైన విషయం అని చెప్పాలి. చాలామందికి ఈ ఉమ్మనీరు గురించి 2 క్వశ్చన్స్ అయితే ఉండొచ్చు. ఉమ్మనీరు పడిపోయిన వెంటనే డెలివరీ అనేది ఎప్పుడు అవుతుంది, ఒకవేళ ఉమ్మనీరు పడిపోయిన తరువాత నొప్పులు రాకపోతే ఏం చేయాలి అనే డౌట్స్ తప్పకుండా గర్భవతికి ఉండొచ్చు. సో ఈ డౌట్కి ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఏంటి ఆన్సర్ అని చూస్తే, సాధారణంగా ఉమ్మ నీరు పడిపోయిన తరువాత డెలివరీ ఎప్పుడు అవుతుంది అనేది ఆ గర్భవతి యొక్క శరీరం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క గర్భం కూడా ప్రత్యేకమండి. కరెక్ట్గా ఈ టైంలోనే అవుతుందని మనం చెప్పలేము. కానీ నార్మల్గా అయితే ఉమ్మ నీరు పడిపోయిన వెంటనే ప్రసవ నొప్పులు స్టార్ట్ అవుతాయండి. ప్రసవ నొప్పులు తీవ్రమైపోయి మనకు శిశువు 1 గంట 2 గంటల లోపలనే బయటకు వచ్చేస్తుంది. కానీ కొంతమందికి ఏమవుతుందంటే ఈ యొక్క ఉమ్మనీరు సంచి విరిగిపోయినా కూడా శిశువు బయటకు రాదు, పురిటి నొప్పులు రావన్నమాట. సో అలాంటప్పుడు వైద్యులను మనం సంప్రదించాల్సి ఉంటుంది. నార్మల్గా వైద్యులు అయితే 12 గంటలు వేచి ఉండమని చెబుతారు. కొంతమంది అయితే 6 నుంచి 8 గంటల సమయం కూడా ఇస్తారు. మరి కొంతమంది వైద్యులు అయితే వెంటనే మనకు కాన్పు సిఫార్సు చేస్తారు. ఎందుకంటే ఉమ్మనీరు సంచి అనేది ఒక్కసారి చీలిన తరువాత ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చిన్నారి చుట్టూ ఉండే ఉమ్మనీరు అనేది ఒక రక్షణ కవచంగా ఇన్ని రోజులు పనిచేసింది. ఇప్పుడు ఉమ్మనీరు పడిపోయింది అంటే ఆ రక్షణ మనం చిన్నారికి ఇవ్వలేము. కాబట్టి మనం ఎంత ఆలస్యం చేస్తే అంత ఇన్ఫెక్షన్స్ బిడ్డకు సోకే అవకాశాలు ఎక్కువ. అయితే కొంతమంది డాక్టర్స్ అయితే ఇండక్షన్ టెక్నిక్లను ప్రయత్నిస్తారండి. అంటే ఒక 6 to 8 అవర్స్ వరకు వేచి చూస్తారు. వేచి చూసి బేబీ గనక ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే మీకు పురిటి నొప్పులు వాటంతకు అవే వచ్చే వరకు వేచి చూస్తారు. ఆ టైంలో మీ యొక్క ఉష్ణోగ్రతను, అంటే మీ యొక్క బాడీ టెంపరేచర్ని, బేబీని చెక్ చేస్తూ ఉంటారు. అంటే మీకు ఏ ప్రాబ్లం లేదు అంటే మీకు యాంటీబయోటిక్స్ ఇస్తూ ప్రసవ నొప్పులు తనంతట తానే వచ్చే వరకు వెయిట్ చేస్తారు. బట్ మ్యాక్సిమం వారు 6 అవర్స్ వరకు వెయిట్ చేయొచ్చు. దాని తర్వాత మీకు నొప్పులు రాలేదు అంటే సి సెక్షన్ మంచి బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే పురిటి నొప్పులు వాటంతట అవే రావాలి ఉమ్మనీరు పడిపోతే. బట్ రాలేదు అంటే వేచి ఉన్నామంటే బేబీకి తల్లికి ఇద్దరికి కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఉమ్మనీరు పడిపోయింది అంటే వెంటనే వైద్య సహకారం తప్పకుండా ప్రతి ఒక్క గర్భవతి తీసుకోవాలి. సో నార్మల్గా అయితే 37 వారాలలో కనుక మీకు ఉమ్మనీరు చీలింది అంటే ప్రాబ్లం ఏమీ ఉండదు, ప్రసవం అనేది జరుగుతుంది. బట్ మీకు 36 వారాల కంటే ముందుగా ఇలా కనుక మీకు ఉమ్మనీరు పడిపోయింది అనుకోండి, చాలా ప్రమాదాలు తీసుకొస్తుంది. సో తప్పకుండా ప్రతి ఒక్క గర్భవతికి అసలు ఉమ్మనీరు ఎలా పడిపోతుంది, వాటి లక్షణాలు తెలుసుకోవాలి. ఆ యొక్క వివరణ మన యొక్క నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.